హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే వేడి వేడి ఉప్మా ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. వేడి వేడి ఉప్మా ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ అండి. నేను మాత్రం ఒక 10-20 మినిట్స్లో చేసేసాను. మీరు కూడా అలానే చేస్తారు. నేను మాత్రం ఒక కప్పడు రవ్వ తీసుకున్నాను. ఆ తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, శనగపప్పు, కరివేపాకు, ఆనియన్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ముందుగా తీసుకున్న రవ్వ డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ అలా రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటేనే ఉప్మా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది డీప్ ఫ్రై చేసుకుంటేనే. ఆ తర్వాత ఇలా రవ్వ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. వేయించిన రవ్వ అలా ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత అదే మూకుట్లో మళ్ళీ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాతకి పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి చిటపటలాడుతుంటే పల్లీలు వేసుకోవాలి. పల్లీల తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు తర్వాత కొంచెం రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాతకి ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాతకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు డీప్ ఫ్రై అయ్యే వరకు అలా వేయించుకోవాలి. అలా రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అలా కలుపుకోవాలి. అలా కలుపుకొని గ్యాస్ మాత్రం సిమ్ములుగా పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. కాబట్టి గ్యాస్ స్లిమ్గా పెట్టుకొని మనం అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి. కొందరేమో గట్టిగా తింటారు, కొందరేమో లూజుగా తింటారు. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాతకి ఇలా కలుపుకోవాలి. సాల్ట్ అనేది మొత్తం అడుగుకి వెళ్ళిపోతుంది కాబట్టి అలా కలుపుకుంటే మొత్తం సాల్ట్ అనేది మిక్స్ అయిపోతుంది, అంతా అంతా కరిగిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాతకి ఎలా మరుగుతున్నాయో చూసారా వాటర్. అలా వాటర్ అనేసి మరుగుతాయి. అలా ముందుగా వేయించుకున్న రవ్వ అలా వేసుకున్నాను నేను. ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి, లేదంటే రవ్వ చాలా తొందరగా అడుగంటుతుంది. అలా తొందరగా అడగంటకుండా ఇలా కలుపుకోవాలి. చూసారా, చాలా సింపుల్ అండి. అంత తొందరగా అయిపోయింది రవ్వ. వేడి వేడి ఉప్మా రెడీ. నేను ఆ తర్వాతకి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను, పిల్లలకి ఇచ్చేసాను. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే మాత్రం ఇది చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీ. అంతే అండి, వేడి వేడి ఉప్మా రెడీ. ప్లీజ్ టు వాచ్ మై ఛానల్. Please like, share, comment. Bye friends. Bye. Please subscribe.